హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్రా ఐబిఎం ఛానల్. నేను మీ రవితేజ. గో విత్ ద ఫ్లో ఫ్రెండ్స్. సో ఈరోజు నేను అనుకున్న టాస్క్ ఏంటంటే, నేను ఈరోజు సండే కాబట్టి ఎలాగో ఖాళీగా ఉంటామని చెప్పేసి బ్లింకిట్ కొడదామని అనుకుంటున్నా. నేనైతే ఒక టార్గెట్ పెట్టుకున్నా, అది రీచ్ అయితే చాలు ఈరోజు వర్క్. జస్ట్ గో విత్ ద ఫ్లో ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే లహరి కేఫ్కి వచ్చాను. ఇది మన స్టోర్కి బ్యాక్ సైడ్ ఉంటుంది, అలాగే బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ పీకే లేఅవుట్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి హోమ్లీ కాఫీ ఆర్ టీ తాగిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అన్న కూడా చాలా మంచోడు. సో అన్న వచ్చేసి ఈయన ప్రైజెస్ వచ్చేసి కాఫీకి 15 రూపీస్ అండ్ టీకి 10 రూపీస్. చాలా ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అందరూ అంకుల్స్, అలాగే చాలా రన్నింగ్కి వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి తాగేసి వెళ్తుంటారు. నేను కూడా వర్క్ స్టార్ట్ అయ్యే ముందర ఒక కాఫీ తాగేసి వెళ్తాను. చాలా హైప్ ఇస్తుంది, ఎనర్జెటిక్ కూడా ఉంటుంది. సో మార్నింగ్ కూడా మంచిగా కాఫీ తాగేసి స్టార్ట్ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, మనం స్టోర్కి అయితే రీచ్ అయిపోయాం. సో 6 నుంచి స్టార్ట్ అవుతుంది, 6 నుంచి నైట్ 11 వరకు ఉంటుంది. యాజ్ ఎ స్టూడెంట్గా మనం డైలీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఒక 500 to 900 వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. సండే కదా, రూమ్లో ఉంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా వచ్చేసి ఎక్స్ప్లోర్ అవుతే మనకి తిరిగినట్టు ఉంటుంది, తెలుసుకున్నట్టు ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, బాగా ఎక్స్ప్లోర్ కావచ్చు. అలాగే మనకి ఎంతో కొంత మన ఖర్చులకి మిగులుద్ది. సో హాస్టల్లో ఉంటే ఏం రాదు, తిరగండి, బాగా తెలుసుకోండి. గో విత్ ద ఫ్లో ఫ్రెండ్స్. మనం ఒక సర్టైన్ ఏజ్కి వచ్చినప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ కాకూడదు. వాళ్ళకి మనం బర్డన్ అవుతాం ఏ రోజుకైనా కూడా, ఈ వయసులోకి వచ్చా కూడా. సో ఫస్ట్ ఒక షిఫ్ట్ అయితే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ వచ్చేసాను. చాలామంది తిరుపతికి వచ్చేవాళ్ళు బస్ స్టాండ్ దగ్గర చాలా హోటల్స్ ఉంటాయి, బట్ టేస్ట్ అయితే ఏం బాగుంటుంది. ఇక్కడ శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ అని చెప్పేసి బస్ స్టాండ్కి ఆపోజిట్లో కొద్దిగా పీకే లేఅవుట్ అని ఒక స్ట్రీట్ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ స్ట్రైట్కి వచ్చినట్లయితే ఆ స్ట్రీట్లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ టిఫిన్ చాలా మంచిగా ఉంటుంది. సో ఒక్కసారి అందరూ వచ్చేసి ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. ఫుల్ మంచి మన హోమ్లీ ఫుడ్ మాదిరి ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా ఉంటుంది. టిఫిన్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయి. అందుకే నేను ఒకసారి ట్రై చేసా, ఈరోజు కూడా ట్రై చేశాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మనకి కూర్చొని ప్లేస్ దొరకాలంటే ½ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది, అంత రష్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి. ఫుడ్ చాలా టేస్ట్గా ఉంది, అఫోర్డబుల్ ప్రైజే ఫ్రెండ్స్. నేను ఒక మసాలా దోశ తిన్నాను, వచ్చేసి 40 రూపీస్కే అవైలబుల్లో ఉంది. టేస్ట్ మంచిగా ఉంది ఫ్రెండ్స్. తిరుపతి మొత్తంలో కల్లా నాకు చాలా వచ్చినప్పటి నుంచి శ్రీనివాసులో ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. బస్ కండక్టర్స్, బస్సు డ్రైవర్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ట్రై చేస్తుంటారు. లాస్ట్ ఆర్డర్కి అయితే వచ్చేసాను. లాస్ట్ ఆర్డర్ని డెలివరీ చేయడానికి పోతున్నాం. కంప్లీట్ అయితే ఈరోజు టాస్క్ అనుకున్నా, అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా టైం ఉంది. సో ఎన్ని వీలైతే అన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేసేసి హాస్టల్కి వెళ్ళిపోతాం. సో ఈరోజు మంచి కిక్ వచ్చింది ఫ్రెండ్స్, జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఓకే, లాస్ట్ ఆర్డర్ సక్సెస్ఫుల్గా డెలివరీ చేసేసింది గైస్. సో నా లాస్ట్ ఆర్డర్ బిఫోర్ 6 o'clock నుండి డెలివరీ అయిపోయింది. ఇంకా చేయాలని కూడా చేసుకోవచ్చు అడిషనల్గా, బట్ ఎందుకు అంత రిస్క్ అవసరం లేదు, నాకు అంత అవసరం లేదు. జస్ట్ చిల్ అంతే. ఏదో తెలుసుకోవాలి సరౌండింగ్స్, ఏరియాస్, మన ఎక్స్పెన్సెస్ చాలు, మనకు వస్తే చాలు అనిపించింది, చేసేసా. ఇక్కడ బ్లింకిట్ ఏంటంటే మనకి రెస్టింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ కూర్చోడానికి మంచి ఏరియా ఉంది. డ్రింకింగ్ వాటర్, ఛార్జింగ్ సాకెట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. యాజ్ ఎ స్టూడెంట్ పార్ట్ టైం లర్న్ చేసుకోవడం చాలా మంచి ప్లాట్ఫామ్ బ్లింకిట్. సో మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బెస్ట్. నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లు ఉండండి ఫ్రెండ్స్. ఒకరి కోసం జీవించాల్సిన పని లేదు. ఒక పేరెంట్స్ కోసం మాత్రం తప్పితే ఇంకెవరి కోసం మనం కాంప్రమైజ్ కాకూడదు. ఓకేనా? గుడ్ బై, సైనింగ్ ఆఫ్. జస్ట్ గో విత్ ద ఫ్లో ఫ్రెండ్స్.